అధ్యక్ష, మరి సమయం ఇచ్చినందుకు మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు గ్రామ పంచాయతీలన్నిటికీ ఎక్కడైతే తండాలు కానీ గుడాలు కానీ బీటీ రోడ్డు వేస్తామని చెప్పడం వల్ల వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా అధ్యక్ష మనం తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది నీళ్లు నిధులు నియామకాలతో పాటుగా బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేస్తాము, మన తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాజీ సీఎం గారు గాని అప్పుడు ఉన్నటువంటి మంత్రులు గాని ఎన్నో రకాలుగా చెప్పడం జరిగింది అధ్యక్ష. మరి వారి పరిపాలనలో అన్ని గ్రామాలకు రోడ్లు లేక అస్తవ్యస్తమై బడ్జెట్ కేటాయించకపోవటం వల్ల చాలా గ్రామాలన్నీ కూడా డ్యామేజ్ అయ్యి చాలా ఇప్పటికీ మాకున్న లెక్కల ప్రకారంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారంగా 422 గ్రామాలకు రోడ్లు లేవు అధ్యక్ష. అసలు ఎటువంటి రోడ్డు లేదు అధ్యక్ష. అదేవిధంగా 3177 ఆవాసాలకు బీటీ రోడ్లు లేవు అధ్యక్ష. అదేవిధంగా ఎక్కడైతే గుడాలు తండాలు గ్రామ పంచాయతీలు చేసిన గతంలో గొప్పలు చెప్పుకున్నటువంటి ఆ మాజీ ముఖ్యమంత్రి గారు గాని మాజీ మంత్రులు గాని నేను ఒకటి అడుగుతున్నాను అధ్యక్ష. తండాలను గ్రామ పంచాయతీలు చేశారు అధ్యక్ష, అక్కడ ఎలాంటి రోడ్లు లేవు అధ్యక్ష, సాగునీరు చక్కగా ఇవ్వలేదు అధ్యక్ష. అదేవిధంగా గ్రామ పంచాయతీలు ఏవైతే ఉండాల్సినవే అవన్నీ కూడా లేవు అధ్యక్ష. అదేవిధంగా మా సీతక్క గారు చెప్పినట్టుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే 2-3 దఫాలుగా సిఆర్ఆర్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది, అదేవిధంగా ఎంఆర్ఆర్ గ్రాంట్ ఇవ్వడం జరిగింది.